హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ అడిక్ట్ షివ్. సో మనం ఇప్పుడైతే త్రివేణి సంగమానికి వచ్చాం గాయస్. సంగం ఘాట్కి వచ్చేసినాం. త్రివేణి సంగమం ఆల్రెడీ ప్రయాగరాజులు అయిపోయింది కదా. రాత్రి త్రివేణి సంగమం వెళ్ళావా అంటే లేదు, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా త్రివేణి సంగమం ఉంది. గోదావరి, కృష్ణ, తుంగభద్ర నడిచి అంతర్వేది. సో అంతర్వేది సంగమానికి అయితే వచ్చేసాం మేము ఇప్పుడు. సో అంతర్వేది సంగమంలో స్నానాలు ఆచరించి సో పోదామని వచ్చేసాం ఇక్కడికి. సో ఆల్మోస్ట్ వచ్చేసాం. సముద్రపు ఘోష అయితే చాలా పెద్దగా వినిపిస్తుంది, చాలా పెద్దగా. సో వేరే లెవెల్లో అనిపిస్తుంది. సో మనం ముందుకు వెళ్దాం, మీకు కూడా చూపిస్తా. సో చూడొచ్చు గాయస్, ఇదైతే గోదావరి తీరం. మనకు ఐలాండ్ అటుపక్క ఉన్నది కృష్ణా నది అన్నట్టు. సో ముందు ఉంది సముద్రం. సో ఇక్కడ కలుస్తుంది, సముద్రంలో కలుస్తాయి నదులు రెండు, మొత్తం 3 నదులు. సో కృష్ణలో ఆల్రెడీ తుంగభద్ర కలిసి వస్తుంది అన్నట్టు. సో ఆ విధంగా త్రివేణి సంగమం ఇక్కడ. సో ఫైనల్లీ ఇంకో త్రివేణి సంగమం అయితే చేస్తున్నాం గైస్ మేము. సో హ్యాపీ టు కమ్ హియర్. సో మనమైతే ఈ బీచ్కి వచ్చినాం కదా. సో ఈ బీచ్లో రీసెంట్గా ఇన్సిడెంట్స్ అయినాయని చెప్పేసి సో పోలీసు వచ్చి ఇక్కడ స్నానం చేయదు, రీసెంట్గా ఇన్సిడెంట్స్ అయినాయి, చనిపోయారు అని చెప్పేసి వేరే ఘాట్ ఉంది అక్కడ మనం అక్కడ డైవర్ట్ చేసారు. ఆ ఘాట్ సైడ్ వెళ్తాం గైస్ మనమైతే. సో ఈ ఘాట్లో కొన్ని నీళ్ళు తీసుకున్నాము. సో సంగమం నీళ్ళని. సో ఇప్పుడైతే ఆ ఘాట్ సైడ్ వెళ్దాం మనం. లెట్స్ గో. సో ఫైనల్లీ స్నానం చేసే ఘాట్కి అయితే వచ్చేసినాం గైస్. ఇక్కడ ఇప్పుడు అట్ ప్రజెంట్ అయితే ఈరోజు స్వామివారి లక్ష్మీస్వామి కళ్యాణం అవుతుంది. సో ఇవాళ కళ్యాణము చెప్పిన కదా, రేపు రథం గుంజుతారు అన్నట్టు. సో దానికి ఏర్పాటు కూడా గట్టిగా చేశారు. సో ఎక్కువ లోపలికి పోకుండా మనం ముందాక పోయిన సైడ్కి సో కొంచెం ఇన్సిడెంట్స్ అయినాయని చెప్పిన కదా. సో అలాంటి ఇన్సిడెంట్స్ కాకుండా ఇక్కడ బారిగేట్లు వేశారు. స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి కూడా ఏర్పాటు చేశారు పోలీసు వాళ్ళు. సో చూడొచ్చు, వాచ్ టవర్ అన్నీ ఏర్పాటు చేసారు ఇక్కడ. సో రష్ కూడా మెల్లమెల్లగా వస్తుంది. ఇప్పుడు స్వామివారి కళ్యాణం కాగానే అందరు మళ్ళీ సముద్ర స్నానం చేశారంట. సో సముద్ర స్నానం చేసి మళ్ళీ స్వామివారి దర్శనానికి వెళ్తారంట. సో మనం ఎట్లయితుంది అనేది లెట్స్ సీ. సో మన యాజ్ పర్ ప్లాన్ ప్రకారము ఇవాళ విజయవాడ దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలన్నట్టు. ఇవాళ నైట్కి చూద్దాం. అలలు అయితే గట్టిగానే వస్తున్నాయి. సో నదీ స్నానం అనుకున్నా సముద్ర స్నానమే అయ్యేలా ఉంది. సో ఇంకా చూద్దాం, ఎట్లయితే గట్లా వెళ్ళి చూసుకుందాం అన్నట్టు ఉన్నది కదా. సో ఓం నమ శివాయ, ఓం నమో లక్ష్మీ నరసింహ. నువ్వు తెలుసు తెలియదు నీకు. పోయింది మనం కరెక్ట్ త్రివేణి సంగమం, లేకపోతే అది చేంజ్. రేణు రనా రనా
రేణు రే మన సముద్ర స్నానం అయితే అయిపోయింది. సముద్ర స్నానం చేసి ఇక్కడే సో 1000 రూపాయలు అన్నట్టు సో బకెట్ 50 రూపాయలు తీసుకొని స్నానాలు అయితే చేసినాము. మంచిగా మళ్ళీ మంచి నీటితో స్నానాలు చేసేసి సో ఇప్పుడైతే లక్ష్మీస్వామి టెంపుల్ ఉంది. సో స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాం మనం. లెట్స్ గో గైస్, పిల్లలకి అయితే వెళ్దాం మనము. సో ఏర్పాట్లు అయితే గట్టిగా చేశారు. లక్ష్మీనరసింహస్వామి కళ్యాణానికి 5 రోజుల ఉత్సవం అంటే ఇక్కడ. సో ఇప్పుడే చెప్పారు 5 రోజుల ఉత్సవము. రేపు ఎల్లుండి ఇవాళ సాయంత్రం నుంచి వేరే లెవెల్ ఉంటుందంట ఉత్సవము. బట్ నేను ఉండలేకపోతున్నాను, ఎందుకంటే ఇవాళ సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవాలి యాజ్ పర్ ప్లాను. సో మనతో ఉన్న కొంచెం కుశలు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా అవ్వట్లేదు. మా తాతకి చూడొచ్చు పాపం కాలుకి బొగ్గలు కూడా వచ్చినాయి పాపం ఆయనకి, చెప్పులు వేసుకొని సో అలా. సో కానీ ఉండలేకపోతున్నాము. అయితే స్వామివారి దర్శనం చేసుకొని మనం ఇక్కడ నుంచి విజయవాడ స్టార్ట్ అవుదాం. విజయవాడ దర్శనం చేసుకొని ఇంటికి ఇంకా సీదా యాజ్ ప్లాన్ ఇది. సో తెలుసుగా మళ్ళీ ఏమైనా ప్లాన్లో మార్పులు చేరుకుంటే ఏమున్నా ఇవాళ సాయంత్రానికి విజయవాడ నుంచి స్టార్ట్ అవుతాం అన్నట్టు. విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి పోతాం, ఇంటికి వెళ్ళిపోవడం. కానీ ఏర్పాట్లు మాత్రం వేరే లెవెల్లో వేసారు కదా, వేరే లెవెల్లో వేసారు ఏర్పాట్లు. యాక్చువల్లీ ఫస్ట్ వీడియో పెట్టాం కదా, సో అదే సంగమము. బేసిక్ ఏంటంటే అక్కడ లోతు ఉండడం వల్ల రీసెంట్గా మరణాలు జరిగినాయంట. సో ఇన్సిడెంట్ జరగడం వల్ల పోని పట్టలేదు. సో ఏం చేస్తాం, మేమైతే తెలిసో తెలియదు వెళ్ళిపోయినాము. సో దానికి ఏం ఏర్పాట్లు చూడొచ్చు గ్యాస్, అసలు వేరే లెవెల్ ఏర్పాట్లు అన్నట్టు. పోలీసు వాళ్ళు బందోబస్తు కూడా వేరే లెవెల్ ఉంది. సో అది ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు కూడా చాలా వచ్చారు. సో బందోబస్తు కోసం అంటే ఉత్సవం చాలా గట్టిగానే అవుతుంది. రష్ అయితే చూడొచ్చు. మనమే ఉన్నాం ఇప్పుడు లైన్లో, దర్శనానికి ఎవ్వరు లేరు, మొత్తం మనోళ్ళే అన్నట్టు. సో అలా మంచిగా మొత్తం పండ్లు టెంకాయలు వేరే లెవెల్లో మొత్తం సూపర్ అంటే సూపర్ ఏర్పాటు చేశారు. సో చూడొచ్చు లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం సందర్భంగా ఎన్ని అన్నదాన సత్రాలు, అబ్బాబ్బా ఇక్కడ ఎన్ని అన్నదాన సత్రాలు, అసలు తినడానికి ఓపినంతకాలం తిండి పెట్టు చూడొచ్చు. ఇలాంటివి చాలా అంటే చాలా ఉన్నాయి. కానీ నిజంగా ఈ ఆంధ్రలో ఒప్పుకోవచ్చండి, ఈ కోనసీమలకు ఆంధ్రలో ఒప్పుకోవచ్చు. అసలు తిండి పెట్టడంలోన వీళ్ళని మించిన వాళ్ళు ఎవ్వరు లేరు, ఒకరిని మించి. సో అది మ్యాటరు. సో పోతుంటే పిలిచి మరి దర్శనం చేసుకొని భోజనానికి రండి అని చెప్తున్నారంటే అర్థం చేసుకోండి ఎంత గొప్పగా. అసలు వేరే లెవెల్ అన్నట్టు, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. అండ్ ఈ గుడి స్థాపించింది కోపనాతి కృష్ణమ్మ గారు అన్నట్టు. సో ఆయన ఫోటో కూడా చూపిస్తాను నేను. సో ఆయన ఫోటో కూడా గేస్తా చూడండి. సో ఆయనది మొత్తం ఎక్కడ చూడు ఆయన ఫొటోసే ఉన్నాయి అన్నట్టు, రాజుగారి ఫొటోసే. సో అది కూడా చూపిస్తా. సో ఇప్పుడు భోజనం చేసినాం మేమైతే అన్నదాన సత్రంలో. భోజనం చేసి మళ్ళీ గుడి సైడ్ వెళ్తున్నాం, ఎందుకంటే చెప్పులు మర్చిపోయినాము. ఎండ మాత్రము సింపేస్తుంది వేరే లెవెల్. వేడి ఎండ కంటే వేడి ఉక్కపోత చంపుతుంది ఇట్లా. అసలు అయితే అవ్వట్లేదు. బేసిక్గా నాకు చలికన్నా తట్టుకుంటా, కానీ ఎండకు నా వల్ల అస్సలు కాదు. ఇంక ఏం చేస్తాం, ఇంకా తప్పదు కొన్నిసార్లు. సో లెట్స్ గో. రథం చదానికి గుంజే రథం ఇదే అన్నట్టు. సో రథాన్ని కూడా ఇంకా సిద్ధం చేస్తారేమో. అసలు ఏర్పాటు అయితే వేరే లెవెల్లా. జనము చూస్తుంటేనే మేము ఇంతకుముందుకు వచ్చినప్పుడు దర్శనం అయినప్పుడు అసలు ఎవ్వరు లేరు. కానీ జరసేపటి ఇట్లా వెళ్తూ ఉన్నారు జనాలు కూడా. అసలు ఎంటీగా ఉండే మొత్తం రోడ్లు చూస్తుంటేనే వెళ్తున్నారు జనాలు అసలు. బా మా నాన్న అయితే నడవనే కలిసిపోయింది అసలు.
నేను రాను కదా అన్న మాట చెప్తుంది. నాకు కూడా ఇంచుమించు అట్లే ఉంది అనుకో, కానీ ఇంకా నేను బయటికి చెప్తలేను, వాళ్ళు చెప్తున్నారు అంతే. అబ్బా అరటి పండ్ల గెలలు చూడండి బాగా, అబ్బా అరటి పండ్ల గెలలు మొత్తం. చక్కెరకేళి పండ్లు అడిగిన అరటి పండ్లు ఇక్కడ లేవంట, ఇక్కడ అమ్మరామని చెప్పారు. కానీ ఈ చిన్న అరటి పండ్లు కూడా చాలా బాగుంటాయి, టేస్ట్ అసలు చాలా బాగుంటాయి. టెంపుల్ చూడండి, టెంపుల్ కనేది బొమ్మలు వేరే లెవెల్ మస్తు ఉంది ఏర్పాటు, చాలా బాగా నచ్చింది నాకైతే. అక్కడ కనిపిస్తున్నారు కదా ఆయన్నే కోపనాథి కృష్ణమ్మ గారు అన్నట్టు. ఈ టెంపుల్ కట్టించింది కోపనాథి కృష్ణమ్మ గారు. సో ఎక్కడ చూసినా ఆ రాజుగారి ఫొటోస్ అయితే ఉన్నాయి అన్నట్టు, ఇక్కడ చూసినా ఉన్నాయి. రాజుగారు ఇలానే చూడండి, విలేజ్ చూడొచ్చు గాయస్, ఎన్ని కొబ్బరి చెట్లు ఏం కదా, వేరే లెవెల్లో ఉన్న సార్ నిజంగా. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వచ్చిన అదృష్టము, అలాంటిది ఇక్కడ పుట్టినలో ఎంత అదృష్టము ఏం కదా. అబ్బా ఇన్ని కొబ్బరి చెట్లు, గోదావరి, సముద్రము, కృష్ణ, సో వేరే లెవెల్ అసలు. బా ఎంత అందంగా, ఎక్కడ చూడు నీటి సంపద, ఎక్కడ చూడు నీటి సంపద. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంత నీటి సంపదలో ఇంకోటి ఏంటంటే రొయ్యల చెరువు, ఎక్కడ చూసినా రొయ్యల చెరువులు. సో రొయ్యలకు చేపలకు కొదవలేదు అన్నట్టు, ఇక్కడ ఉన్న వాళ్ళకి రొయ్యలకి చేపలకు కొదవలేదు అసలు. నేను ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు వీడియోలు అప్లోడ్ చేయొచ్చు, ఎగ్జిట్ అంటే ఆ ప్లేస్ తర్వాత నుంచి వీడియోలు తీయలేదు. సో ఈ కోనసీమ ఎండ్ అయిన వరకు అయితే తీస్తా ఖచ్చితంగా నేను. సో చూడండి, కోనసీమని ఎంజాయ్ చేయండి. వెల్కమ్ టు విజయవాడ. విజయవాడ వచ్చేసాము. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు అయితే మనం దర్శనంలో. సో పదారైతే ఫుడ్లో పడుకున్నా, అసలు నిద్ర వచ్చింది, రాత్రి సరిగ్గా నిద్ర లేదు, మస్తు అనుకున్నా. అయితే మనం అమ్మవారు దర్శనానికి వెళ్ళాము. షాపింగ్ చేసుకుంటాం అమ్మవాళ్ళు. ఇక్కడ నుంచి ఇంద్రకీలాద్రిపై మన కనకదుర్గమ్మ చూడండి గాయస్, ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ టెంపుల్. కానీ ఈ టెంపుల్ దగ్గర ఈ ఫ్లైఓవర్ పడ్డాక ట్రాఫిక్ అయితే చాలా తగ్గింది గాయస్. నేను ఈ ఫ్లైఓవర్ లేకముందు కూడా వచ్చిన. సో వాటర్ అయితే బాగా వదిలేదు, వాటర్ అయితే గట్టిగా వదిలేరు అమ్మ, చూడొచ్చు వేరే లెవెల్ అవుతుంది వాటర్. కృష్ణమ్మ ఒడ్డుకి అయితే వచ్చేసినాం కానీ చూడొచ్చు, కృష్ణమ్మ ఒడ్డుకి ఎక్కడ చూసినా భక్తితో స్నానాలు చేసే వాళ్ళే ఉంటారు తప్ప అసలు నిజంగా. అవతల కనిపించేది భవానీ ఐలాండ్, అటుపక్క భవానీ ఐలాండ్. సో కృష్ణమ్మలో కొన్ని నీళ్ళు చల్లుకొని మనం పైనకి వెళ్దాం. లెట్స్ గో. కనకదుర్గమ్మ వారి కొండ మీదకి అయితే వచ్చేసినాం గాయస్. రష్ అయితే బయట ఏం తెలుస్తుంది కానీ లోపలికి పోయినాక తెలుస్తుంది. సో ముందైతే మనము ఫోన్లు చెప్పులు అయితే ఇక్కడ ఇచ్చేద్దాము, లోపలికి వెళ్దాము, ఎందుకంటే మొబైల్ ఫోన్స్ లోపలికి అలవ్ లేవు. లెట్స్ గో టు దర్శనానికి వెళ్ళిపోయాము. అన్నది ఈరోజు అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. సో పైన అనుకున్నా, సో అప్పుడే బస్సు రావడం, బస్సులో రష్ ఉండడం వల్ల కుదరలేదు అన్నట్టు. సో ఇమీడియట్గా సమ్ పిక్చర్స్ క్యాప్చర్ చేసి. సో ఇంకోటి ఏంటంటే కొంచెం వీళ్ళకి కూడా కాళ్ళ నొప్పులు చెప్పినాం కదా, సో ఉండలేకపోయినాం అన్నట్టు. ఇంకా తొందరగా వచ్చేసినాము పైనకి, తొందరగా బస్ ఎక్కి కిందికి వచ్చేసాం అన్నట్టు. కిందికి వచ్చడానికి ఇంకా వీడియో చేస్తాను. కానీ దర్శనం అయితే అసలు చాలాసార్లు వచ్చిన విజయవాడకి నేను, కానీ ఇంత తొందరగా దర్శనం ఎప్పుడు కాలేదు. సో చాలా బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. కానీ చెప్పినా కదా ఇక్కడ లోపలికి టెంపుల్లోకి మొబైల్ ఫోన్స్ అలవ్ లేవని.
ఆ మొబైల్ ఫోన్స్ మనలాంటి మిడిల్ క్లాసు పేదోళ్ళకి కాదు, పైసలోళ్ళకి కూడా అదే రకమైన రూలు చేస్తే బాగుండు. సో డియర్ గవర్నమెంట్ అఫీషియల్స్, సో ప్లీజ్ మీరు అందరికీ సమానమైన విధానాన్ని పెడతారని ఆశిస్తున్నాం. ఎందుకంటే పైసలు ఉన్నోళ్ళు, ఎక్కువ టికెట్ తీసుకున్న వాళ్ళు డైరెక్ట్ వచ్చేసి ఏమంటారు ఫోన్లు తీసుకొని రావచ్చు. మేము మాత్రము అందరూ మిగతా మిడిల్ క్లాసు సర్వదర్శన మనుషులు ఫోన్లు రావద్దు. ఇది ఎక్కడోళ్ళు వాళ్ళనేమో చెక్ చేయరు, మననేమో చెక్ చేస్తారు. అంటే ఇది ఎలాంటి రూల్ అనేది ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. సో నా వరకైతే ఈ రూల్ చాలా తప్పు రూల్ అని నేను చెప్తాను నేను. సో అందరికీ సమానంగా చూడాలి. సో ఫోన్లు వద్దనుకుంటే అందరికీ వద్దు. సో క్లియర్గా ఫోన్లు వద్దన్నప్పుడు అందరికీ వద్దు, అలో చేసినప్పుడు అందరికీ అలో చేయాలి. సో అందరు పిక్చర్ క్యాప్చర్ చేసుకుంటారు, వీడియో తీసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. సో వద్దనుకున్నప్పుడు క్యాప్చర్ చేయొద్దు, ఇది ద రూల్ అనుకున్నప్పుడు అందరికీ సమానంగా చేయాలని నేను అనుకుంటున్నా. సో కానీ ఇలాంటి ఒకరికొక రకమైన రూలు, ఒకరికొక రకమైన రూలు ఏమంటారు, ఏదో ఒక సామెత ఉంటుందండి, ఆ సామెత గుర్తు రావట్లేదు, చేయొద్దని నా మనవి. సో అందరూ ఫోన్లు తీసుకొచ్చుకోండి, లేకపోతే అందరూ తీసుకురాకుండా ఎవరైనా, ఎంత విఐపి అయినా సరే, ఎంత ఫిలిం స్టార్ అయినా సరే, ఎంత రాజకీయ నాయకుడు, ఎంత డోనర్ అయినా సరే, లక్షలు కోట్లు ఇచ్చినా సరే ఫోన్లు వద్దన్నప్పుడు అందరి ఫోన్లు వద్దన్నారు. లైక్ తిరుపతి, సో తిరుమలలో కొండ దర్శనానికి అందరికీ మొబైల్స్ అలవాళ్ళు. సో అట్లా అందరికీ ఒకటే రకమైన రూల్ పెడితే చాలా బాగుంటుందని నా ఆశ. సో ఎవరైనా డిప్యూటీ అఫీషియల్స్ చూస్తుంటే సో ప్లీజ్ కన్సిడర్ దిస్. సో ఇప్పుడైతే మనము కొంచెం షాపింగ్ చేసుకొని ఈ నుంచి ఇంటికి పెట్టబడతాం. జై భవాని, జై భవాని, జై భవాని. మనమైతే ఇప్పుడు విజయవాడ నుంచి స్టార్ట్ అయినాం గాయస్. ఇంటికైతే పోతున్నాము, చూడవచ్చు. ఎవరి మీద పోతున్నాం. సో ఇది సిటీ అవుట్స్కట్స్ వరకు తీసుకుపోతుంది. సో వితౌట్ ట్రాఫిక్ ఇంటికి చేరుకుంటాం. ట్రాఫిక్ అయితే కూడా తక్కువనే ఉంది. సో ఫ్రైడే కాబట్టి ట్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేసినా ఉంటుందని, కానీ ట్రాఫిక్ కూడా తక్కువనే ఉంది. లెట్స్ గో. బాయ్ బాయ్ విజయవాడ, సీ యూ సూన్. ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా మన ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. మార్నింగ్ 4:30 అవుతుంది. సో ఆల్మోస్ట్ ఇంటికి వెళ్తున్నట్టు ఒక ½ కిలోమీటర్. సో అందరైతే పడుకొని ఉంటారు. సో సక్సెస్ఫుల్గా మన ఇలా ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. మీకు ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ యువర్ షో. థ్యాంక్ యూ ట్రావెల్ ఎడిషన్.